నెలలు 7 నెలలకెళ్ళి వీళ్ళు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు అక్కడ వాళ్ళు. మరి వీళ్ళకు మద్దతు ఎవరెవరు పోయినరు? రఘునందన్ రావు గారు పోయినరు. 2 రోజులు బ్రహ్మాండంగా నడిపించిండు. ఈరోజు వీళ్ళ కోసం నిలబడతాం, వీళ్ళ భూములు వీళ్ళకే ఇయ్యాలి అని చెప్పేసి బాధాప్తా మాట్లాడిండు. తర్వాత తీర్మాన మల్లయ్య గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ కెమెరాలు మొత్తం పంపించారు. 3 గంటలు ఒక్కొక్కల వాయిస్ 20 నిమిషాలు 3 గంటలు వీడియో తీసుకొని కనీసం ప్లే కూడా చేయలేదు, మళ్ళీ వాళ్ళ ముఖాన్ని కూడా చూడలేదు. కానీ ఆ రోజు పోయిన నేను ఈ రోజు వరకు న్యాయపరంగా వాళ్ళతో నిలబడి కొట్లాడినాము. ఈరోజు మేము న్యాయపరంగా కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక పెద్ద డైరెక్షన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేను ఫిర్యాదు ఇచ్చిన. దానికి ఒక పెద్ద డైరెక్షన్ ఈరోజు వాళ్ళు ఇచ్చారు. నేను ఇచ్చిన ఫిర్యాదు మీకు చూపిస్తా. కంప్లైంట్ ఏంటో ఇది కేసు నంబరు 11/1/2025 రోజు ఇచ్చిన. ట్రైబల్ ఫార్మర్స్ హ్యాస్ ఫుల్ రైట్స్ అండ్ హు హ్యావ్ బీన్ కల్టివేటెడ్ 429 ఎకరాలు పార్సల్ ఇన్ కొండక్కల్ అండ్ వెలిమల విలేజెస్ ఇన్ శంకరపల్లి అండ్ రామచంద్రపురం మండల్స్ ఆఫ్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి. ఇక్కడ 2 జిల్లాలు ఉంటాయి. ఇక్కడ వెలిమల వచ్చేసి ఏది మన రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. దాని ఎమ్మెల్యే వచ్చి కాలేరు యాదయ్య, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. సెకండ్ మన కొండకల్ వచ్చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. పటాన్చెరు మండలంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఆ గ్రామం ఉంటుంది. డిస్ట్రిక్ట్ రెస్పెక్టివ్లీ బట్ సమ్ ల్యాండ్ షాక్స్ లైక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన ఎంటర్ అయ్యిండు. రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఆ రోజు నుండి ఇప్పుడు లేడు. హ్యాస్ సెవరల్ కోర్ట్ కంటెంప్ట్ కేసెస్, ఆల్రెడీ నా మీద చాలా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, కానీ అయినను ఇంకా అందులోనే ఏటీఎం లెక్క వాడుకుంటున్నాను. అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కుమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ forcefully land grabbing process underway in these villages and trying to get control over this huge chunk of land with the support of Telangana Chief Minister Revanth Reddy. వాళ్ళ తమ్ముడి రోజు డైరెక్ట్ రంగంలో దిగిన రాత్రికి వెళ్ళి నేను కథ చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి. ది ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ మేకింగ్ multiple rounds of revenue officers seeking land ownership rights as they have been cultivating the land of from generations. వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి చేస్తుండ్రు. The government had long ago allotted 180 acres 108 ఎకరాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కోసం అని అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 180 ఎకరాలు వాళ్ళ కంపెనీలు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు అని చెప్పి వాళ్ళకి అలాట్ చేసింది. The land as some earlier government leaders have eyed a large chunk of on it. The revenue officers have given new survey numbers to this land parcels as part of survey settlement. Some leaders took advantage of it and set their sights on the land, which is worth more than 1200 crores. The dispute started in 2009. Is still going on. False cases have been filed and rowdy sheeters against 11 మంది ఈరోజు అక్కడ ట్రైబల్స్ పైన ఇది పెట్టిండ్రు. ఏది మన రౌడీ షీట్లు ఓపెన్ చేసింది. ట్రైబల్ ఫార్మర్స్ ఆర్ అర్జింగ్ తెలంగాణ గవర్నమెంట్ టు సెల్. అవసరమైతే 180 ఎకరాలు అమ్మి రైతు భరోసా అయ్యింది. పోయి మీరు రైతు భరోసా ఇస్తామంటున్నారు కదా, ఇస్తలేరు కదా, మీరు 180 ఎకరాలు మీరు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అవి హంబ్లీ ఇక వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పిన. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు మనది చెప్పింది. ఇక నేను ఇచ్చిన కంప్లైంట్కు దాదాపు నెల రోజులకెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా వాదనలు జరిగినాయి. నేను రాజస్థాన్కు సంబంధించిన ఒక అడ్వకేట్ ఆడబెట్టినాము. పెట్టిన తర్వాత నా కంప్లైంట్ నిన్న దినాన ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ 23/1/2025 రోజు ఇదైంది. వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కమిషనర్ ఆన్ 16/7/2005. అంటే నిన్న పొద్దుగాల ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్లో నిన్న పొద్దుగాల దీన్ని పేరు మీద తీసుకొచ్చింది. ట్రాన్స్మిట్ ఏ కాపీ ఆఫ్ ప్రెజెంట్ కంప్లైంట్ టు ది కన్సర్న్ అథారిటీ కాలింగ్ ఫర్ అన్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఇది ఇవ్వాలంది. ది ప్రెజెంట్ కేస్ విల్ బి టేకెన్ అప్ ఫర్ హియరింగ్ బై ది కమిషన్ డ్యూరింగ్ టు క్యాంపింగ్ సిట్టింగ్ ఓపెన్ హియరింగ్ ఆన్ 28/7/2025 at Hyderabad, Telangana from 10 AM to onwards. ఓకేనా?
28వ తారీఖు రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో బహిరంగ విచారణ జరగబోతుంది. ఈ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకున్నారు కాబట్టి ఈ రోజు అక్కడ వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తుండ్రు. 17 మంది ట్రైబల్స్ పైన 17 మంది ఆదివాసీల మీద ఈ రోజు మన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ భూముల మీదకి పోత కొడుతుండ్రు. వాళ్ళ తాత ముత్తాతల కాంచెని ఏలుకుంటున్న ఆ భూములను ఈ రోజు అవి గుంజుకొని కొంతమంది పెత్తందారి వ్యవస్థకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వాళ్ళు కట్టుకుంటారంట. ఇక్కడ పొలాలు మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు 28వ తారీఖు రోజు ఈ రోజు బహిరంగ విచారణ పెడుతున్నారు. ఇంకా ది వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఇంకా ఎక్కడ పెడతామని ఇంకా చెప్పలేదా, సీక్రెట్ గా పెట్టినారు, టైం వచ్చినప్పుడు చెప్తారు అని. ది కన్సర్న్ అథారిటీస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ది కంప్లైనెంట్ అంటే నేను విక్టిమ్ కంప్లైంట్ నేను ఆర్ హీ రిప్రజెంటేటివ్ అది నేనన్న పంపొచ్చు, నా తరపున ఎవరన్నా పంపొచ్చు. ది నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎవరు ఉంటాడుగా? రేవంత్ రెడ్డి చెప్పినోడే ఉంటాడు, రెవెన్యూ మంత్రి చెప్పినోడే ఉంటాడు. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి బుడ్డ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఆ బుడ్డ ముఖ్యమంత్రి చెప్పినోడే ఉంటాడు, ఇక వేరే వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఎన్ష్యూర్ ద ప్రెజెన్స్. 28వ తారీఖు వీళ్ళందరూ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇది జరిగే పని వీళ్ళందరూ రాణిస్తారా అని చెప్తిగా. ఇది టు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్డిగప్పులు ఆయన కాపీ పెట్టిండ్రు. అంతేకాకుండా మన చీఫ్ సెక్రటరీ టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకి కూడా పెట్టిండ్రు. ఇక